నమస్కారం అందరికీ. వెల్కమ్ టు డే 15 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. నేను మనం కొంచెం బుక్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఏ పుస్తకాలు అయితే నాకు వెంటనే స్ట్రైక్ అయ్యాయి దానికోసం మాట్లాడదామని. సో దాని గురించి మనం వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేను రాత్రి ప్రీ వర్కౌట్ లేకుండా పడుకోవడం వల్ల చాలా త్వరగా నిద్ర వచ్చింది అండ్ ఐ హ్యాడ్ అ వెరీ సౌండ్ స్లీప్ ఆఫ్టర్ సో మెనీ డేస్. బట్ మళ్ళీ 5 o'clock మెలకు వచ్చేసింది బికాజ్ ఆఫ్ ది రెయిన్ అండ్ ఎవ్రీథింగ్. అన్నట్టు ఎవరైతే ఆంధ్ర సైడ్ ఉన్నారో మన వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పండి, ఎందుకంటే అక్కడ తుఫాన్ ఉంది చాలా దారుణంగా. మోంతా అనుకుంటా కదా దాని తుఫాన్ పేరు. ఇక మన డైలీ రొటీన్కి వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్లో ఈరోజు నాకు మీటింగ్ ఉంటాయి. సో మీటింగ్ వచ్చేసి రాత్రి 9 o'clock ఉంటుంది. ఇంటి దగ్గరికి వస్తే మళ్ళీ కరెంట్ ఆరిపోతే, వర్షాలు పడుతున్నాయి కదా, సో కరెంట్ ఆరిపోతే మళ్ళీ లేట్ అవుతుందని ఆఫీస్లోనే స్టే చేశాను. కానీ 6 o'clock అలా లాగౌట్ అయ్యి జిమ్కి వెళ్ళి మంచిగా జిమ్ చేసి, నేను చెప్పాను కదా నిన్న చేసిన దానికి ఫుల్గా ఇచ్చి పడేసేట్లు వర్కౌట్ చేయాలని, అట్లా బుర్రపాడు వర్కౌట్ చేసాం ఈరోజు. మంచిగా బుర్రపాడు అంటే మామూలు బుర్రపాడు కాదు, చాలా సాలిడ్ వర్కౌట్ చేసాం. కాకపోతే లెగ్ అనుకున్నా కదా, లెగ్ కాదు బ్యాక్ చేశాను అనమాట. ఎందుకంటే నా రైన్ అవ్వడం వల్ల నా జిమ్ బెల్ట్ ఏదైతే హ్యాక్ బెల్ట్ అది తీసుకెళ్ళలేదు కావాలని. సో ఈరోజు పొద్దున్నే డిసైడ్ అయ్యాను ఈరోజు బ్యాక్ చేద్దామని. బ్యాక్ సాలిడ్ వర్కౌట్ చేసాం. ముందుగా జిమ్కి వెళ్ళాను, మంచిగా స్ట్రెచ్చింగ్ చేసుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే చేయండి, మస్ట్ అండ్ షుడ్గా. చిన్నతనంలో ఉండేటప్పుడు మనకి స్ట్రెచ్చింగ్ గురించి అంత తెలియదు. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ స్ట్రెచ్చింగ్ తలాక విలువలు తెలుస్తాయి. ఎందుకంటే స్ట్రెచ్ చేయకుండా అప్పుడు చేస్తే ఎక్కడ కూడా పెట్టేది మొదలెడతాయి అనమాట. కాబట్టి ముందు నుంచి అలవాటు చేసుకోండి. ఈవెన్ వెన్ యూ ప్లే స్పోర్ట్ కొంచెం స్ట్రెచ్ చేసుకొని, కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ ఉంటాయి చేసుకొని తర్వాత స్టార్ట్ చేయండి. ఎక్స్పెషల్లీ జిమ్ చేసేటప్పుడు బ్యాక్ అండ్ లెగ్ డే ఉన్నప్పుడు అత్యంత అవసరం ఇది. ఎందుకంటే తర్వాత పట్టేసింది అనుకోండి, అనవసరంగా 2-3 రోజులు జిమ్ వేస్ట్ అవుతుంది. యూజువల్గా మనం స్ట్రెచ్చింగ్ చేసుకుని వెంటనే థ్రెడ్మిల్ ఎక్కుతాం అనమాట. థ్రెడ్మిల్ ఎక్కి ఒక 15 to 20 minutes వాకింగ్ చేస్తాం బాడీ వార్మ్ అవ్వడానికి. కొంచెం జాయింట్స్ అంటే కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ కూర్చుంటాం కదా వర్క్ చేసినప్పుడు, అప్పుడు స్టాటిక్గా అలా బాడీ ఉండిపోయి మనకి కొన్ని జాయింట్స్ దగ్గర అంత ఫ్రీ మూమెంట్ ఉండదు. కాబట్టి అది స్ట్రెచ్ అయ్యేటట్లు కొంచెం వార్మప్ చేసుకుంటాను అనమాట. టిపికల్లీ విత్ 5 స్పీడ్లో పెట్టుకొని, అంతకన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్ళకుండా మంచిగా వాకింగ్ చేసి, కొంచెం చెమట బాగా పట్టింది అంటే సఫిషియెంట్గా పట్టింది, నీ త్వరగా జాయింట్స్ కొంచెం లూజ్ అయ్యాయి అన్నట్టు అనిపిస్తే వెంటనే వెళ్ళి ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్. నా రొటీన్ వచ్చేసి ముందు లాట్ పుల్ ఉంటుంది. లాట్ పుల్ ఒక 5 sets అలా చేస్తాను. మంచిగా ఒక 30 to 40 kgs స్టార్ట్ చేసి అలా ఒక 90 kgs వరకు చేస్తాను. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే నా మోషన్ ఎట్లుంటుంది అంటే స్టాటిక్ మోషన్లో పెట్టుకుంటాను. లాట్ స్ప్రెడ్ చేసి తర్వాత మన తాలూకా లాట్ పుల్ చేస్తాను. ముందు అటు ఇటు కదిలేవాడిని అనమాట నా ప్రీవియస్ వీడియోస్లో. బట్ నాకు కొంతమంది చెప్పిన తర్వాత నేను ఆ స్టాటిక్ మోషన్లో అలవాటు చేసుకుందామని చెప్పి నేను నా పుల్లింగ్ మోషన్ ఏంటంటే మరీ ఎక్కువ వెయిట్లు అయితే అటు ఇటు కదలొచ్చేమో, కానీ జనరల్గా ఒక రీజనబుల్ వెయిట్ వరకు ఏం చేస్తానంటే కొంచెం వీప్ బెండ్ చేసి కంటిన్యూస్గా చెస్ట్ మీద లాక్కోవడానికి ట్రై చేస్తాను అనమాట. అట్లా నా ఫస్ట్ లాట్ డౌన్ అయిపోతుంది, లాట్ పుల్ డౌన్. కానీ వచ్చి చెప్పేదా, నాకు లాస్ట్ టైం కూడా దీని పేరు తెలీదు, రకరకాల మంది రకరకాల పిలుస్తారు. నేనైతే బెండింగ్ కేబుల్ రోస్ అంటాను దీనివల్ల ఏంటంటే అప్పర్ సైడ్ ఆఫ్ లాట్ ఏదైతే ఓపెన్ అవుతుంది. చాలా రోజుల క్రితం ఎథీలియన్ ఎక్స్ అనే ఒక యూట్యూబర్ ఉంటారు అనమాట, ఆయన వీడియోస్లో చూశాను. సో అందులో ఏంటంటే బిఫోర్ డూయింగ్ డెడ్ లిఫ్ట్స్ ఆయన ఈ ఒక 2 ఎక్సర్సైజ్ చెప్పాడనమాట. ఇదొకటి, ఇంకొకటి పెండ్లే రోస్ లాంటివి. అయితే నేను డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇది అలవాటు చేసుకున్నా. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేయకపోయినా బార్బెల్ రోయింగ్ చేస్తాను అనమాట. సో బార్బెల్ రో చేసేటప్పుడు కన్నా ముందు ఇది చేస్తే నాకు కొంచెం అది ఫ్రీ అనిపిస్తుంది. సో అది అయిపోయిన వెంటనే నేను బార్బెల్ రో చేసుకున్నాను. బార్బెల్ రో వచ్చి 20 kgs ఇంక్రిమెంట్స్తో ఫస్ట్ అదే రాడ్ 20 kgs కదా, రాడ్ ప్లస్ 20 kgs అంటే 40 kgs స్టార్ట్ చేసి 40, 60, 80, 100 అనమాట. 100ది కొంచెం చిన్న షేక్ ఉంటుంది, ఎందుకంటే అంతకన్నా మన హ్యాండ్ పుల్లింగ్ రాదు కాబట్టి. మిగతా 30 వరకు అంటే 60 kgs వరకు మంచిగా అంటే స్లోగా ఈవెన్ మోషన్తో, అండ్ 80 kgs అప్పుడు కొంచెం బ్రాడ్గా. ఎందుకంటే మనకి చెప్పే కదా కొన్ని ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయంటే విడ్త్ కోసం ఉంటాయి, కొన్ని థిక్నెస్ కోసం ఉంటాయి. ఇది థిక్నెస్ కోసం అనమాట. సో ఆ థిక్నెస్ కోసం కొంచెం మంచి వెయిట్స్ లేపాలి. ముందు నాకు కొంచెం లోవర్ బ్యాక్ మీద పడుతూ ఉంటుంది,
ఇప్పుడేమో అది లేదు. సో నాకు తెలిసి ఐ హ్యావ్ పర్ఫెక్టెడ్ మై మోషన్ అనిపిస్తుంది. అది అయిపోయిన వెంటనే సీటెడ్ ఇంక్లైన్డ్ సింగిల్ హ్యాండ్ రోస్ ఉంటాయి అనమాట, అది చేస్తాను. అవి మంచిగా చేసిన తర్వాత అవి అవి ఎలా అంటే స్లోగా లాగొదిలితే వీపు వీపు విమానం మోత అంటారు చూసారా, వీపు విమానం మోత మోగిపోద్ది అనమాట. మంచి కొబ్బరి చట్నీలో తాలింపు వేస్తే ఎట్లుంటుంది అలా అనమాట. సో మీ తాలూకు వీపు స్ట్రెచ్ అయిన తర్వాత ఆ తాలకు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూసారు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అండ్ అది అయిపోయిన వెంటనే టీ బార్ రోజు చేస్తాను. టీ బార్ అయిపోయిన తర్వాత జనరల్గా ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే డంబెల్ రోజు చేస్తాను, బెంట్ ఓవర్ డంబెల్ రోజు చేస్తాను. కానీ ఈరోజు చేయలేదన్నమాట. ఈరోజు దాని బదులుగా బైసెప్కి ఒక 3 ఎక్సర్సైజ్, హ్యామర్ కర్ల్స్, తర్వాత సీటెడ్ కర్ల్స్ చేశాను అనమాట. దాని తర్వాత ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయాను. నెక్స్ట్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉన్న మీటింగ్స్ అటెండ్ అయ్యి ఆ మీటింగ్స్ అన్ని ఖతం చేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే మన తాలూకా ఛానల్ ఎవరైతే ఉందో అది మా ఫ్రెండ్స్ కొంతమంది చూపించాను, దే లైక్ ఇట్. సబ్స్క్రైబర్ మాత్రం పెరగట్లేదు, 86, 87 అట్లే ఉన్నారు అటు ఇటు. వాళ్ళు ఏదో కొంచెం ఫీడ్బ్యాక్ చెప్పారు, అది కూడా తీసుకున్నాను అనమాట. ఈరోజు యాక్చువల్లీ ఏమైందంటే నేను రాత్రి వీడియో త్వరగా రికార్డ్ చేశాను కానీ చెప్పాను కదా చాలా నిద్ర వస్తుందని చెప్పి, సో ఎక్స్పోర్ట్లో పెట్టేసి ఐ స్లెప్ట్ అనమాట. పొద్దున్న లెగిసి ఎడిట్ చేసా కానీ టైం అయిపోతుంది అప్పటికి. చెప్పేది వర్షం పడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ అని చెప్పి మధ్యలో వదిలేశాను. అయితే అంటే ఎడిట్ అయితే చేశాను, అప్లోడ్ అయితే చేయలేదు, ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఆఫీస్కి వెళ్ళి అప్లోడ్ చేశాను అనమాట. తర్వాత అందుకే అరౌండ్ 3 o'clock ఆ టైంకి మధ్యాహ్నం నేను అప్లోడ్ చేశాను. సో ఈరోజు ఏమో కొంచెం లేట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో. మోస్ట్లీ ప్రీమియర్ సెట్ చేసి ఐ విల్ స్లీప్. సో ఆటోమేటిక్గా ఈ టైం వచ్చినప్పటికీ అవుతుంది, నేను అదే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే కొంచెం టైం ఇవ్వాలి కదా, ఎందుకంటే ఆ వీడియో ఈ వీడియో రావడానికి కనీసం టిపికల్గా మనకి ఒక 20 hours అట్లా పడుతుంది. నాకు తెలిసి ఈరోజు ఇంకా త్వరగా అయిపోద్ది కాబట్టి అది సెట్ చేయడానికి కొంచెం లేట్గా అయితే చేయొచ్చు. టైం అందరు చెప్పే డైలాగే మా నాన్నగారికి ఎప్పుడు అంటుండేవాడిని అనమాట. అది చేయండి ఇది చేయండి అంటే టైం సరిపోవట్లేదు అని చెప్తే, టైం అందరికీ 24 hours ఉంటుంది కదా, ఎందుకు సరిపోదు అని ఒక డైలాగ్ వేసేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నిద్రపోకుండా సాక్రిఫైస్ చేస్తే హెల్త్ బాగోదు. సో నిద్రపోయి పొద్దున్న మిగతావన్నీ చేసుకుంటే అసలు ఆ 24 hours అన్నీ ఇట్లా అయిపోతుంటాయి అనమాట. ఒక రకంగా ఒకప్పుడు నేను కోరుకునే మేక్ మీ సో మచ్ బిజీ సో దట్ నేను చుట్టుపక్కల ఉండే మర్చిపోయేటట్లు చుట్టుపక్కల విషయాలు కూడా మర్చిపోయి మన గోల్ ఫోకస్ ఓరియంటెడ్గా ఉండేటట్లు అంత బిజీ చేయమని చెప్పాను. ఈ రోజుల్లో అవుతుంది కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే ఒక సగటు మానవ జీవితానికి సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది చెప్పండి. అయితే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేకింగ్ మీ ఫీల్ బెటర్ అ లిటిల్. కాకపోతే ఏంటంటే ఇలాగే మోనోటోనస్గా ఉంటే మనకి కంటెంట్ అంత రీచ్ రాకపోవచ్చు. సో మోనోటోని తగ్గించి ఏమైనా కొంచెం స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా ఉండేవి యాడ్ చేయాలి. లెట్స్ డూ దట్ యాజ్ వెల్. ఆ యానిమీ ఛానల్లో ఏం చేద్దాం, యానిమీ ఛానల్లో వీడియో కోసం క్లిప్పింగ్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట, అండ్ స్క్రిప్ట్ కూడా. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యానిమీ ఛానల్ సబ్స్క్రైబ్ టు అందరికీ యానిమీ, ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఓన్లీ 1 వీడియో చేసినాం, కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం. ఈరోజే ఒక లేటెస్ట్ న్యూస్ తెలిసింది అబౌట్ దిస్ రాజమౌళి సెయింగ్ బాహుబలి ఎపిక్ ఏదైతే ఉందో ఆ ఎపిక్లో ఎండింగ్లో మనకి ఒక యానిమేషన్ మూవీ కోసం కూడా తెలుస్తుంది అని చెప్పి, అదే బాహుబలి యానిమేషన్ మూవీ అని చెప్పి. ఇట్ వర్త్ సమ్వేర్ అరౌండ్ 120 crores అంట. బిగ్గెస్ట్ యానిమేషన్ మూవీ ఫ్రమ్ ఇండియా. శోభు ఎర్లగడ్డ చేస్తున్నాడు ఆయన మూవీ, అంటే ప్రొడ్యూసర్ కింద. అంతే గైస్, వర్షం పడుతుంది, చల్లగా ఉంటుంది, అండ్ ఆంధ్రాలో ఉన్న ప్రజలకి చాలా జాగ్రత్త. చుట్టుపక్కల ఎక్కడైనా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. తీర ప్రాంతాలు అంటే కోస్టల్ ఏరియాస్. ఈ రోజుకైతే ఇంతే గైస్, ఉంటాను, ఇంకా సెలవు, బాయ్ బాయ్.